ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు విజయనగరం జనసేన ఎంపీ అభ్యర్థి ముక్కా శ్రీనివాస్. విజయనగరం నియోజకవర్గంలో పట్టణ పరిధిలో కొత్తపేట మండపం, స్వీపర్ కాలనీ, కుమ్మరి వీధుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. విజయనగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పాలవలస యశస్వితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముక్కవాసు, పాలవలస యశస్విలకు మహిళలు బొట్టు పెట్టి ఆరులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసేన ఝాన్సీ, వీర మహిళలు, జన సైనికులు భారీగా పాల్గొన్నారు. 6 వార్డులు పర్యటించడం జరిగిందండి. చాలా ఘోరంగా ఉందండి. ఇంకా విజయనగరంలో సందులు ఇవన్నీ చూస్తుంటే ఎంత ఘోరంగా ఉందంటే, ఇంత దుర్భర జీవితం ఇంకా ఈ ప్రజలు ఇలా అనిపిస్తారంటే ఈ నాయకులకి కనీసం సిగ్గులేదా అని బాధ అనిపిస్తుందండి. ఇంత మంచి విజయనగరం జిల్లా, ప్రపంచం అంతా పేరున్న జిల్లాకి ఇంత అసహాయం వేస్తుందండి. ఈ సందుల్లో పాపం మీ ముగ్గుపోయి వీళ్ళ బాధలు కనీసం వెహికల్ కూడా సందుల్లో తయారు చేసి ఉంచారండి. ఈ నాయకులు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా వీళ్ళ భార్య పిల్లలు అడగరా, మనం ఇలాంటి పేద పేదల మీద దోసుకొని తింటున్నామే, ఇన్ని డబ్బులు మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారని చెప్పి వీళ్ళకి కనీసం జాలి కానీ తినేటప్పుడు కానీ ఇలాంటిది ఏమో అనిపించట్లేదని నాకు చాలా బాధగా ఉందండి. అనిపిస్తుంది ఈ ప్రజలు చూస్తుంటే ఎక్కడికక్కడే ముగ్గుపోయి ఇంకా ఈ పేదరికంలో కొట్టుమిట్లాడుతున్నారండి. వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలండి. మా పవన్ కళ్యాణ్ వస్తే కంపల్సరీ వీళ్ళందరికీ మంచి న్యాయం ఇస్తారు, మంచి పరిపాలన ఇస్తారు. వీళ్ళందరికీ కూడా చేతి మొయ్య ఏదో పనిస్తూ హ్యాపీగా ఇలాంటి కాలనీలు బాగా డెవలప్మెంట్ చేసి అందరికీ అన్ని సౌకర్యాలు దగ్గరికి వచ్చేటట్టు చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటారు. For more updates, please subscribe 99 TV Telugu.